ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు మరియు అడ్వెంట్ కాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 54వ అధ్యాయము 12వ వచనము. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఈ వాక్యమును మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు ఇజ్రాయేలీలను యెరూషలేమును ఏ ఆయుధముగా తిరిగి పునరుద్ధరించునో వాగ్దానము చేయుచు ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, ఇజ్రాయేలీల కొరకు తమ శత్రువులు రూపించిన ప్రతి ఆయుధమును అనగా దోషారోపణలను, ఉపద్రవములను, బాధలను, అపాయములను దేవుడు వర్ధిల్లనివ్వలేదు. ఈ దినాన్న నీవు కూడా దేవునిలో నిబ్బరము కలిగి జీవించినట్లయితే నీ శత్రువులు నీకు విరోధముగా రూపించిన ప్రతి ఆయుధమును దేవుడు నిర్మూలము చేస్తానని, నిన్ను భద్రపరుస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లకూడదంటే మొదటిగా నీవు దేవుణ్ణి ఆశ్రయించాలి, ఆయనపై ఆధారపడాలి, దేవుని యందు నీవు విశ్వాసం ఉంచాలి, దేవుని నీవు ఆరాధించాలి. నీ భారమంతయు కూడా ఆయనపై వేసినప్పుడు దేవుడు నీకు విరోధముగా రూపింపబడిన ప్రతి ఆయుధమును కూడా వర్ధిల్లకుండా ఆయన గద్దిస్తానని ఒక వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నీపై ఏలుబడి చేయుచున్న ప్రతి ఒక్క వ్యాధిని, బాధను, రోగమును, ప్రతి ఒక్క ఇబ్బందిని, సమస్యను, ఆర్థిక ఇబ్బందులను కూడా దేవుడు వర్ధిల్లకుండా, నీపై విజయము వాటికి రాకుండా వాటిని జయించే విజయాన్ని నీకు దయచేస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఇజ్రాయేలీల కొరకు తమ శత్రువులు రూపించిన ప్రతి ఆయుధమును ఏ విధంగా అయితే దేవుడు వర్ధిల్లకుండా చేశాడో అదేవిధంగా ఈ దినాన్న నీవు దేవుని ఆశ్రయించి ఆయన ఆరాధించి ఆయన పాదాల చెంత నీవు చేరినప్పుడు, విశ్వాసం కలిగి నీవు ప్రార్థించినప్పుడు దేవుడు ఈ దినాన్న ఇజ్రాయేలుల పట్ల చేసిన కార్యాన్ని నీ ఎడల కూడా చేస్తానని, నీవు దేవునిలో నిబ్బరము కలిగి జీవించమని, నీ శత్రువులు నీకు విరోధముగా రూపించిన ప్రతి ఒక్క ఆయుధమును కూడా దేవుడు నిర్మూలన చేసి నిన్ను భద్రపరుస్తానని, ప్రతి ఒక్క యుద్ధముపై నీకు, ప్రతి ఒక్క శత్రువుపై నీకు దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, నీపై విరోధముగా రూపింపబడిన ప్రతి ఆయుధము వర్ధిల్లకుండా ఉంటున్నట్లు దేవుడు అట్టి కృప పరిశుద్ధాత్మ ద్వారా నీకు అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడిని, మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము. ఈ దినాన ప్రభువా, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచి, అయ్యా యేసయ్యా, మమ్మల్ని ధైర్యపరిచిన విధానానికై నీకు స్తోత్రములు. మమ్మల్ని భద్రపరుస్తానన్నావు దేవా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఇది నమంతయు నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. అయా దేవునిలో నిబ్బరము కలిగిన జీవితాన్ని మేము జీవించడానికి సహాయము దయచేయమని చిన్ని ప్రార్థనని పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.